ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అలాగే ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించి ప్రజల సమస్యలు అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క రంగంపేటలోని ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రజలు తమ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కావచ్చు, తమ గొన్నాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కూడా ఆయన పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజా దర్బార్కి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు మీ దృష్టికి రావడం జరుగుతుంది? ముఖ్యంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. 4 మండలాల్లో కూడా అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే రీసర్వే పేరుతో రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేసింది, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో కనీసం రోడ్లు మరమ్మతులు కూడా చేయని పరిస్థితి ఏర్పడింది. నీటిపారుదల వ్యవస్థని పూర్తిగా అస్తవ్యస్తం చేశారు. వీటిపైన ప్రధానమైన సమస్యలు మా దృష్టికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జగనన్న రీసర్వే పేరుతో పెద్ద ఎత్తున రీసర్వే కండక్ట్ చేసి రైతుల్ని అయోమయ పరిస్థితుల్లోకి నెట్టివేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ ఆ సమస్యలపైన ప్రధానమైన గ్రీవెన్సెస్ మా దగ్గరికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంతవరకు ఏదైతే ఏ పక్క రైతుకి ఇద్దరికే సమస్య ఉందో వారిద్దరి అంగీకారంతో చేయాలనేది ఒక నిర్దేశించడం జరిగింది. కాని పక్షంలో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా వెళ్ళింది. మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 4 రోజుల్లోపు ఈ భూ వివాదాలకి పరిష్కారం చేయాలని. ఆ దిశగా ఇవాళ రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర స్థాయిలో ఒక కసరత్తు చేస్తూ ఉంది. ఒక 1 రోజులు 2 నెలల వ్యవధిలో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళతా ఉన్నాం. దాదాపుగా ఇక్కడికి వచ్చే ప్రజా దర్బార్లో వచ్చే 65-70% ఫిర్యాదులు దీనిపైనే ఉంటున్నాయి. ముఖ్యంగా రోడ్ల వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా రోడ్ల మరమ్మతులు చేపట్టాలి, ప్రయాణికులకి వాహనదారులకి సౌకర్యవంతంగా ఉండాలనేది కూడా ఎక్కువ శాతం కంప్లైంట్లు వస్తూ ఉంది. మిగిలిన ఈ గ్రామాల్లో ప్రధానంగా ఈ రంగంపేట మండలంలో చాగలనాడు ప్రాంతం మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడంతా ప్రధానమైన సమస్య కొంచెం విద్యుత్తుకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజా దర్బారు కార్యక్రమానికి అదనంగా మేము ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కేడర్ విత్ నల్లమిల్లి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎవరైతే ఇవాళ కూటమి కార్యకర్తలు ఉన్నారో కూటమి కార్యకర్తలు అందరితో కలిసి అధికారులతో సమన్వయం చేయడం కోసం గ్రామాల్లో ఎవరైతే నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉన్న సమస్యల్ని, అంటే కమ్యూనిటీ సమస్యల్ని వాళ్ళు గుర్తించినవి కూడా అవి పరిష్కారం చేయడం కోసం ప్రజా దర్బార్లో వ్యక్తిగత సమస్యలు మాత్రమే వస్తాయి. కమ్యూనిటీ సమస్యలు ఆ గ్రామంలో ఉన్న రోడ్లు కానీ, లేకపోతే ఇతర మౌలిక వసతులు ఏవైనా కల్పించాల్సినవి కానీ, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆ గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ, అది కేడర్ విత్ నల్లమిల్లి కార్యక్రమంతో అధికారులతో అదేవిధంగా కూటమి కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరితో సమన్వయం చేసి అదొక కార్యక్రమం నిర్వహించి తద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. దీనికి అద్భుతమైన 2 కార్యక్రమాలకు కూడా ఒక అత్యద్భుతమైన స్పందన వస్తూ ఉంది ప్రజల నుంచి. అంటే మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చే రోజు రైతు దినోత్సవం కూడా, అలాగే ముఖ్యంగా రైతులకి ఎరువుల కొరత అనేది ఇప్పుడు వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. నానో ఎరువులు కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు రైతుల కోసం? అసలు యూరియా కొరత అనేది అభూత కల్పన. ముఖ్యంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించే ఒక విషయం తీసుకుంటే 58,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. మూడు దఫాలుగా యూరియా ఇవ్వడం జరుగుతుంది. 3 దఫాలకి సంబంధించి 58,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం దగ్గర మొదటి విడత ఇవ్వడం కోసం తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం దగ్గర 18,000 మెట్రిక్ టన్నులు రెడీగా ఉంది. దానిలో అప్పుడే 13,000 మెట్రిక్ టన్నులు డిస్బర్స్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ రైతు దమ్ములు చేయలేదు, యూరియా వాడే పరిస్థితి రాలేదు. కానీ అభూత కల్పన వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క తప్పుడు ప్రచారం వల్ల రైతుల్లో ఒక ఆందోళనకరంగా వాతావరణం, ఒక అన్రెస్ట్, ఒక ప్యానిక్ సిచ్యుయేషన్ ఏర్పడి రైతాంగం అందరూ యూరియా కోసం ఎగబడడం వలన వచ్చిన సమస్య తప్పించింది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఎక్కడా సమస్య లేదు. యూరియా రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఎక్కువ మనకి సప్లై చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన నిల్వలు దగ్గర పెట్టుకుంది. ఎటువంటి సమస్య లేదు. ఈ ద్వారా
మీ ద్వారా రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేసి ఎవ్వరూ ప్యానిక్ సిచ్యుయేషన్కి గురి కావద్దు, ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. మీకు కావలసినంత యూరియా ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది. తప్పనిసరిగా మీకు అవసరమైనప్పుడల్లా యూరియా అందివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నా. కూటమి పాలనలో ప్రస్తుతం చూసుకుంటే పాలన ఈ యొక్క పీపీపీ విధానంతో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ ప్రచారం చేస్తుంది. కోటి సంతకాలు కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారన్నారు. ఈ విధానాన్ని ఎలా చూడాలన్నారు? నిన్ననే కాకినాడ రాజమండ్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక ప్రశ్న వేశారు సభికుల్ని. అంటే 5 కోట్ల మంది ప్రజానీకంలో 1 కోటి మంది సంతకాలు చేస్తే యావరేజ్ని 5 మందిలో ఒకళ్ళు సంతకం చేయాలి. ఇక్కడ దాదాపుగా ఒక 200-300 మంది ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు సంతకం చేశారేమో అడగండి. అలాగే ఎక్కడ ప్రశ్నించినా ఎవరూ సంతకం చేయలేదు అంటున్నారు. 1 కోటి సంతకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కార్యకర్తలు ఎడం చేత్తోని కుడి చేత్తోని సంతకాలు పెట్టి 1 కోటి సంతకాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ప్రైవేటీకరణకి పీపీపీ మోడల్కి తేడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకు తెలియదు ఏముంది. వాళ్ళ సిస్టర్ కానీ ఆయన కానీ కొన్ని అర్థాలు చెప్తూ ఉంటారు, కొత్త అర్థాలు చెప్తూ ఉంటారు. మొన్న గూగుల్ గురించి చెప్పినా, డేటా సెంటర్ గురించి చెప్పినా ఆయన ఎటువంటి అర్థాలు చెప్తూ ఉంటారు. ఆయనకి రెండింటికి వ్యత్యాసం తెలియని వ్యక్తి. పీపీపీ మోడల్ అనేది ఇవాళ పుట్ల 25 సంవత్సరాల క్రితం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా నేషనల్ హైవేస్ కానీ, హార్బర్లు కానీ, పోర్ట్లు కానీ ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో తీసుకొచ్చి అభివృద్ధి చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మెడికల్ కాలేజీలు కూడా మొట్టమొదటగా గుజరాత్లో ఇది మొదలైంది. నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ప్రకారంగా పీపీపీ మోడల్ వచ్చింది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో చేస్తుంది. ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, ఇతర రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో పీపీపీ మోడల్ ముందుకెళ్తూ ఉంది. అంత ఎందుకు మొన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండ్ చేసింది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ వెళ్ళమని. దాంట్లో గురుమూర్తి గారు ఎంపీ గారు, వైసీపీ ఎంపీ గారు ఉన్నారు. అంటే ఢిల్లీలో ఒక స్టాండు, గల్లీలో ఒక స్టాండు జగన్మోహన్ రెడ్డి గారిది. ఏం చెప్పాలి దీన్ని? ఒకరోజు జీఎస్టీని యాక్సెప్ట్ చేశానంటాడు ఆయన, వీళ్ళేమో మేము వ్యతిరేకించామంటారు నాయకులు. ఒకరోజు గూగుల్ డేటా సెంటర్ నేను వ్యతిరేకిస్తున్నానంటాడు, ఒకరోజు నేనే తెచ్చానంటాడు. ఆయనకంటూ ఒక ఇదమిద్దమైన స్టాండ్ లేని వ్యక్తుల గురించి మాట్లాడడం కూడా అనవసరం. అంటే లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. కేవలం మొన్న కూడా అన్నారు రాజమండ్రి వచ్చినప్పుడు 3 పేజీలు మాత్రమే అవే. ఇంకా ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిన అందరూ కూడా చర్యలు తీసుకోండి చెప్పారు. ఎలా చూడాలి? ఇవాళ దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్న వ్యవహారం 100% కరెక్టు. ఆ విధంగా చెయ్యాలి. ఇవాళ లేకపోతే ప్రభుత్వాధికారుల్ని, ప్రజల్ని కూడా హెచ్చరించే స్థాయిలో వైసీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్న చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పేరుతో ఏ విధమైన అరాచకాలు సృష్టించారో. గర్భిణీ స్త్రీని కూడా కాళ్ళతో తన్ని ఎవడడ్డొస్తాడు అని ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఫ్లెక్సీలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? రాజ్యాంగం చూస్తూ ఊరుకోవాలా? ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, యోగి ఆదిత్యనాథ్ గారు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారో ఆ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఇవ్వాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇంకా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే పనిలో వైసీపీ ఉండబోతుంది, నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఏదైతే యూరియా గురించి కానీ, పీపీపీ మోడల్లో ప్రైవేట్ కాలేజీల విషయం కానీ నేను చాలా కేర్ఫుల్గా మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మా నాయకులు అందరం కలిసి, మా పిఏసిఎస్ అధ్యక్షులు అందరం కలిసి రైతుల్లో ఒక అవగాహన కల్పించాం. ఆ ప్యానిక్ సిచ్యుయేషన్ మా నియోజకవర్గంలో లేకుండా చేశాం. దయవుంచి రైతాంగానికి కానీ, ప్రజలకు కానీ విజ్ఞప్తి చేసేది, ఇవాళ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకొని సుపరిపాలన అందించడం కోసం ముందుకు వెళుతూ ఉన్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది. దయవుంచి ప్రజానీకం అందరూ సహకరించమని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల వరకు అలాగే అన్ని నియోజకవర్గంలో ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కార దిశగా కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధంగానే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సమస్యలు తెలుసుకుని సమస్యలు ఏదైతే గతంలో వైసీపీ చేసినటువంటి ఈ యొక్క ఏదైతే భూమికి సంబంధించినటువంటి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి, ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం, అందులో ప్రజలకు సంబంధించిన భూమి వివాదాలు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో అటువంటి సమస్యల పరిష్కారానికి అయితే ఒక 1 నెల రోజుల్లో మొత్తం అన్ని కూడా చేస్తున్నాం. అలాగే కాకుండా ప్రతి సమస్యను రోడ్లు కానించి అలాగే నియోజకవర్గంలో అన్నీ కూడా అభివృద్ధి చేసుకుని వెళ్తున్నాం. అలాగే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసిన పనిలో వైసీపీ అయితే ఉంటుంది. అలాగే ఆ రోడ్లు కావచ్చు, అలాగే పీపీపీ విధానాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీ అయితే తప్పుడు ప్రచారాలు అయితే చేస్తుంది. ఇవన్నీ కూడా ఎవరు కూడా నమ్మవద్దు. అలాగే ఏపీలో కూడా ఏదైతే తప్పు చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడే విధంగా ఆదిత్యనాథ్ చేసేటువంటి ట్రీట్మెంటే సరైనది
లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే రైతులకు యూరియా కొరత ఉందంటూ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు కూడా ఎవరో నమ్మవద్దని కూడా ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో ప్రతి ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నామని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, అనపర్తి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.